రాజకీయాలు పూర్తిగా కలుషితమయ్యాయని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన నేడు తిరుపతి పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేరస్తులు రాజకీయాలకు వచ్చి ప్రజలకు కీడు చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాలు ఉన్నా ఈ నేరస్తులను లేకుండా చేయాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. 2019లో ఎన్నికలకు ముందు మోసపోయానని, ఎప్పుడూ నేను నేరం చేశానా, హత్య రాజకీయాలు చేశానా అని ప్రశ్నించారు. ఎస్వి వర్సిటీలో చదువుకున్నప్పటి నుంచి ఎప్పుడూ నేరం జోలికి పోలేదన్నారు. ప్రజల ఆస్తుల రక్షణ తన తొలి ప్రాధాన్యతని, లా అండ్ ఆర్డర్ తొలి బాధ్యతగా చేస్తారన్నారు. హింసా రాజకీయాలను ప్రోత్సహించారని స్పష్టం చేశారు. అలా హింసా రాజకీయాలు చేసే వారి గుండెల్లో నిద్రపోతారన్నారు. వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయారని డ్రామాలాడారు. వివేకానందను అత్యంత దారుణంగా చంపారు. వివేక కూతురు సునీత వల్ల అసలు నిజం బయటకు వచ్చింది. ఇక ప్లాస్టిక్ కాలుష్యాన్ని నిర్మూలించండి. గత ప్రభుత్వం చెత్త మీద పన్నులు వేశారు. అక్టోబర్ నాటికి యార్డుల్లో ఉండి చెత్త లేకుండా చేస్తాం. అక్టోబర్ 2 నాటికి చెత్త సేకరణ కొత్త వాహనాలు వస్తాయి. ప్లాస్టిక్ భూతను తరిమి కొట్టండి. మీలా నేను కూడా ఇక్కడే చదువుకొని అటు తర్వాత ఎమ్మెల్యే అయ్యి అటు తర్వాత 4వసారి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాడు. జపాన్లో రోడ్లు శుభ్రం చేసే మనుషులు ఉన్నారు. ప్రజలే శుభ్రత పాటిస్తారు. ఈ ప్రపంచంలో ఏదీ వ్యర్థం కాదు. వాటిని రీసైకిల్ చేసి మళ్లీ విక్రయిస్తారు. చిన్నప్పుడు లాంతర్ల వెలుగులో చదువుకున్నాను. క్వాంటమ్ వ్యాలీలాగా హైడ్రోజన్ వ్యాలీని కూడా త్వరలో తీసుకొస్తామన్నారు. 2 పనులు ఉన్నాయి. ఒక పక్క రాష్ట్రాన్ని పరిశుభ్రంగా మీ భవిష్యత్తుని బంగారు భవిష్యత్ చేసే బాధ్యత నాది. అదే సమయంలో రాజకీయాలు పూర్తిగా కలుషితం అయిపోయినాయి. నేర చరిత్ర కలిగిన వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చారు. మొత్తం ప్రజల ఆస్తుల్ని కబ్జా చేసే పరిస్థితికి వచ్చారు. మీ ఆరోగ్యాన్ని కూడా లెక్క పెట్టుకోకుండా మీకు కీడు చేసే నాయకులు వచ్చారు. మీ ఇంట్లో చెత్త ఏ విధంగా అయితే క్లీన్ చేస్తున్నారో రాజకీయాల్లో ఈ మలినాన్ని కూడా శుభ్రం చేసే బాధ్యత మీ అందరిపైన ఉందని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఏం తమ్ముళ్ళు, నేర రాజకీయాలు మనకు అవసరమా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేర రాజకీయాలను అడ్డుకోలేమా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఒకసారి మోసపోయా. 2019 ఎన్నికల ముందు ఇక్కడ ఉండే వాళ్ళందరూ నన్ను చూశారు. ఎప్పుడైనా నేను నేరాలు చేశానా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. హత్యా రాజకీయాలు నా జీవితంలో ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడన్నా ఇన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. తిరుపతిలో స్టూడెంట్ ఎప్పటి నుంచి ఎవరిని చంపడం కానీ ఘోరాలు నేరాలు చేయడం కానీ చేశానా అని మిమ్మల్ని అడుగుతున్నా. కానీ మీ అందరికీ లా అండ్ ఆర్డర్ ఇవ్వాలని, మీ ఆస్తులు కాపాడాలని, మీకు భద్రత ఇవ్వాలని ఒక్కొక్కసారి కొంతమంది నా మీద హత్యా ప్రయత్నాలు చేసినా నేను భయపడలేదు. మీరందరికీ ఒక ఐడియా మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను తీవ్రవాద సమస్య రాష్ట్రానికి మంచిదిగా అని గట్టిగా పోరాడాను. రాయలసీమలో ముఠా కక్షలు మంచిది కాదు, కుటుంబాలు నాశనం అయిపోతున్నాయని పోరాడాను. ముఠా కక్షలు పూర్తిగా రూపొందించాను. మత కలహాలు మానవత్వానికి మచ్చ అనే ఉద్దేశంతో పోరాడాను. కానీ ఇక్కడే వెంకటేశ్వర స్వామి దగ్గర మీరు చూస్తే 2003 ఇప్పటికి కూడా జ్ఞాపకం ఉంది. ప్రాణదానానికి శ్రీకారం చుట్టి అలిపిరి దగ్గరికి పోతే 23 క్లెయిమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేశారు. జ్ఞాపకం ఉందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. సాక్షాత్ వెంకటేశ్వర స్వామి దిగొచ్చి నాకు ప్రాణభిక్ష పెట్టాడు. ఇంకా ఈ రాష్ట్రానికి ఏదో చెయ్యాలి అనే ఉద్దేశంతో నాకు ప్రాణభిక్ష పెట్టాడు. అలాంటి వ్యక్తిని నేను ఎప్పుడు హింసా రాజకీయాలను ప్రోత్సహించరు. హింసా రాజకీయాలు చేసేవాళ్ళుంటే వాళ్ళ గుండెల్లో నిద్రపోతానని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. రెండు 2019లో మళ్లీ గుర్తు చేస్తున్నా. ఆ రోజు జరిగిన సంఘటన, నేనే ముఖ్యమంత్రి, నిద్రలేశాను. సాక్షి ఒక టీవీ ఉంది,
ఆ పేరు ఎట్లా పెట్టారో నాకు ఇప్పటికి కూడా అర్థం కాలేదు. చేసే పనులన్నీ ఏదో పనులు, పేరు మాత్రం సాక్షి. నిద్ర లేస్తే టీవీలో ఫ్లాష్, వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయాడు. ఏమనిపిస్తుంది తమ్ముళ్ళో మీకు? పాపం అనిపిస్తుందా లేదా? నేను కూడా అనుకున్నాను, పాపం అనుకున్నాను. ఇంకొక అర్ధగంట అయిపోయింది. అక్కడ ఎవరున్నారు కనుక్కుంటే మా సిఐ అక్కడే ఉన్నాడు. సిఐని పెట్టుకొని రక్తాన్నంతా పరిశుభ్రం చేసి నెత్తి మీద కత్తితో పోట్లేసి మెదడు కూడా బయట వస్తే వీళ్ళ బంధువే వీళ్ళ మామను పిలిపించి వాళ్ళ హాస్పిటల్లో సిబ్బందిని తీసుకొచ్చి కుట్లేసి బాక్స్లో పెట్టి అంత్యక్రియలు చేయాలని ప్రయత్నం చేశారు. అప్పుడు ఆయన కూతురు సునీత, కాదు పోస్ట్ మార్టం చేయాలి, వాస్తవాలు బయట రావాలని అడిగింది. పోస్ట్ మార్టానికి వెళ్తే భయంకరమైన సత్యం బయట వచ్చింది. ఇది గుండెపోటు కాదు, గొడ్డలి వేటు. మెదడు కూడా బయటకు వచ్చిందని రిపోర్ట్లో చెప్పే పరిస్థితికి వచ్చారు. సాయంత్రం అయింది, డ్రామా మారింది, ప్లేటు ఫిరాయించారు. మా నాన్నను చంపేశారు, ఇప్పుడు ఒకే ఒక దిక్కు మా చిన్నాన్న, ఆయన కూడా చంపేశారని ప్లేటు ఫిరాయించాడు. తెల్లవారింది, పేపర్ వచ్చింది, నారాసుర రక్త చరిత్రని నా చేతిలో కత్తి పెట్టి ఒక ముఖ్యమంత్రి పైనే అపవాదు వేశారు. ఏం జమ్మల్లో జ్ఞాపకం ఉందా లేదా? కోర్టుకు పోయి ఎవరు మాట్లాడకూడదని ఒక ఆర్డర్ కూడా తీసుకొచ్చారు. దానివల్ల ఎలక్షన్లో సానుభూతి కూడా వచ్చింది. మీరు కూడా అనుకున్నారు పాపం అని. నేను మోసపోయా, మీరు పాపం అనుకున్నారు, కానీ కొంపలు కూలాయి. అవునా కాదా అని అడుగుతున్నా. మళ్ళీ మళ్ళీ మోసం చేస్తే నేను మోసపోవాలనా అని మిమ్మల్ని అడుగుతున్నా. మొన్న చిత్తూరు జిల్లాకు వచ్చారు మామిడి రైతులు. అందరి నీవ, నగరి, గాలేరు, తెలుగు గంగ ప్రారంభించింది ఎన్టీ రామారావు గారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తిరుపతికి తెలుగు నీళ్లు తెచ్చింది ఎవరయ్యా అని అడుగుతున్నా. తెలుగు గంగ ద్వారా నీళ్లు తిరుపతి తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. ఈ పక్కనే రోడ్డు ఉంది, ఎవరేశారు రోడ్డు అని అడుగుతున్నా. గరుడ వారధి ఎవరు తీసుకొచ్చారని మిమ్మల్ని అడుగుతున్నా. గరుడ వారధి ఇక్కడి నుంచి నేను అలిపిరి దాకా తీసుకపోతే ఈ దుర్మార్గులు అది కూడా ఇష్టం లేకుండా మధ్యలో ఆపేసే పరిస్థితికి వచ్చారు. అవిలాల చెరువుని బ్యూటిఫికేషన్ పెడితే దాన్ని ఆపేసే పరిస్థితికి వచ్చారు. నేను అందుకనే మీకు మొన్నే చూశారు, ఒక సంవత్సరంలో 3,850 కోట్ల రూపాయలు అందరి నీవా మీద పెట్టి 550 కిలోమీటర్ల విస్తరణ చేసి నీళ్లు రిలీజ్ చేశా. చెప్పిన మాట ప్రకారం కుప్పం వరకు నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకున్నామని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడే హామీ ఇస్తున్నాం, మల్లెమడుగు ప్రాజెక్టు రావాలి, బాలాజీ రిజర్వాయర్ రావాలి, వెంకటేశ్వర స్వామి దగ్గరికి అందరి నీవా నీళ్లు వస్తాయి. మంగళంపేట దగ్గర నుంచి భీమవరం దగ్గర ఒక చెరువు ఉంది, మూలపేట చెరువు ఒకటి ఉంది. ఆ చెరువుకు నీళ్లు తీసుకొచ్చి కళ్యాణ్ డ్యాముకు తీసుకొచ్చి తిరుపతి వెంకటేశ్వర స్వామి పాద చెంతాలకి తిరుపతికి నీళ్లు అందరి నీవా వస్తుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకో పక్క సోమశిల, స్వర్ణముఖి,
లింక్ కెనాల్ తీసుకొచ్చి ఆ నీళ్లు కూడా బాలాజీ రిజర్వాయర్ గలపతా. ఇక్కడి నుంచి అరణ్యార్ ప్రాజెక్టుగా నీళ్లు వెళ్తాయి. మధ్యలో వేణుగోపాల్ సాగర్ వస్తుంది, ఇంకొక రిజర్వాయర్ వస్తుంది. ఇవన్నీ పూర్తి చేసి నేను పుట్టిన ఈ జిల్లాకి ఇవన్నీ సాధించి నా రుణం తీర్చుకుంటానని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను అభివృద్ధి చేస్తున్నాను.